మాత్రం మీతో భయపడిపోతున్నాడు. ఇది ప్రజా సంకల్పం. ఎండను లెక్క పెట్టుకోకుండా ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. శభాష్ ఉండి. ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు, ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి RRR, అదే మరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు, అది నా జీవితంలో అరుదైన అనుభవం. ఏ నాయకుడు ఒప్పుకోడు. నేను చెప్పాను పరిస్థితులు. నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది నేను చేస్తా అని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుంటా. ఉండేలా మీకు హామీ ఇస్తున్నా. రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమి ఇస్తానో మీరే చూడబోతారు. తప్పకుండా అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నాది. ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, అదే మరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్నాయి జెండాలు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. మనవి 3 జెండాలు. అజెండా ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి కమలం పువ్వు గుర్తు మీద, RRR కి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా, మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు, విభేదించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా. నేను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడూ జరగలా ఒక పార్లమెంటు మెంబర్కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు, కస్టడీలో టార్చర్ చేస్తారు, వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రంతా మేలుకున్నాను, కోర్టులకేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందు